హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అసెంబ్లీ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ అంటూ తెలంగాణకు సంబంధించి అయితే న్యూస్ పేపర్లో పబ్లిష్ అయింది. సో దీని గురించి చూద్దాం. ప్రతి మార్చిలోగా ఉన్న ఖాళీల వివరాలు తెప్పించుకుంటాం. జూన్ 2లోగా నోటిఫికేషన్, డిసెంబర్ 9లోగా నియామకాలు. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ సో ఈ విధంగా అయితే వచ్చిందనమాట. ఈ నెల 23వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ను ప్రవేశపెడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక నుంచి ప్రతి ఏటా మార్చిలోగా అన్ని శాఖల్లో ఉన్న ఖాళీల వివరాలు తెప్పించుకుంటామని తెలిపారు. జూన్ 2వ తేదీలోగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి డిసెంబర్ 9వ తేదీలోగా నియామకాల ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో శనివారం సింగరేణి సంస్థ సామాజిక బాధ్యత సిఎస్ఆర్లో భాగంగా సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష పాస్ అయిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థుల్లో అర్హులకు ₹1,00,000 చొప్పున ఆర్థిక సహాయం అందించే రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం ప్రారంభోత్సవంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఉద్యోగాల కోసమే తెలంగాణ పోరాటం జరిగిందని, నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడమే ప్రభుత్వ ప్రాధాన్యమని ఆయన చెప్పారు. సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలో విజయం సాధించిన వారికి మెయిన్స్ కోచింగ్, స్టడీ మెటీరియల్, హాస్టల్ ఖర్చుల కోసం ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఏటా రాష్ట్రం నుంచి సివిల్స్కు 50,000 మంది దరఖాస్తు చేసుకుంటున్నారని, వీరిలో సుమారు 250 నుంచి 300 మంది మెయిన్స్కు అర్హత సాధిస్తున్నారని పేర్కొన్నారు. అయితే ఈ సందర్భంగా 2023లో రాష్ట్రం నుంచి సివిల్స్కు ఎంపికైన 35 మందిని, ఐఎఫ్ఎస్కు ఎంపికైన 6గురిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఇంకా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, హర్కర వేణుగోపాలరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇంకా తదితరులు పాల్గొన్నారు అంటే సో ఈ విధంగా అయితే ఇచ్చారనమాట. అసెంబ్లీ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ అంటూ. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తప్పకుండా తెలపండి. థ్యాంక్ యూ.